శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయం, జై సరస్వతి ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాదస్వరాంజలి కార్యక్రమం వీణుల విందుగా సాగింది. దీనికి చెన్నై టీ నగర్ జిఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్టి త్యాగరాయ ఆడిటోరియం వేదికైంది. మే 1వ తేదీ శుక్రవారం ఆలయ ధర్మకర్త డాక్టర్ పివి కృష్ణారావు, మణిమాలారావు దంపతుల అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయికృష్ణ యాచంద్రకు గాన సరస్వతి పుత్ర పురస్కారాన్ని విశిష్ట అతిథిగా పాల్గొన్న డిఆర్బిసిసి హిందూ కళాశాల డైరెక్టర్ ముక్కాల వెంకటేష్ పెరుమాళ్ బహుకరించి ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిని ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శోభారాజా సభకు పరిచయం చేశారు. అలాగే నాదస్వరం పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిన శ్రీరామ్ సౌందర్యలకు 10,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వసంత చారుకేష్కు 5,000, తృతీయ స్థానానికి చేరుకున్న రాగేష్ పరంధామన్లకు 3,000 రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు. పురస్కారం అందుకున్న సందర్భంగా సాయికృష్ణ యాచంద్ర తన స్పందన తెలుపుతూ, ఈ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి చేయడమే మనందరి అభిమతం కావాలన్నారు. అత్యాశ ఆపదలో ముంచెత్తుతుందని, సంతృప్తి సంపదలు చేకూరుస్తుందని ఆ దిశగా ముందుకు సాగాలని హితవు పలికారు. అనంతరం ముక్కాల వెంకటేష్ పెరుమాళ్ మాట్లాడుతూ, లక్ష్మీ సరస్వతి అమ్మవార్ల ఆశీస్సులతో పివి కృష్ణారావు, మణిమాలారావు దంపతులు సమాజంలో నేడు ఉన్నత స్థాయికి చేరుకుని ఆధ్యాత్మిక విద్యారంగంలో నూతన అధ్యాయాన్ని సృష్టించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా సరస్వతి నమోస్తుతే ఆల్బమ్ వాల్యూమ్ 3ను ఘనంగా ఆవిష్కరించారు. అంజలి సంతోష్ వీణా వాయిద్యంతో, కె సంతోషిని, జె సూర్యనారాయణమూర్తి బృందం భరతనాట్యంతో, తెలుగు తరుణి సంగీత బృందం పాటలు ఆలపించి అలరించారు. ప్రత్యేకించి సరస్వతి నమోస్తుతే ఆల్బమ్ వాల్యూమ్ 3లో మణిమాలారావు పాడిన పాటలకు సూర్యనారాయణమూర్తి బృందం చేసిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు వివిధ రంగాలలో రాణిస్తున్న ప్రముఖుల్ని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. డాక్టర్ టి మోహనశ్రీ, మెహర్ ఈషా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ట్రస్టీలు అజంతా డాక్టర్ కనిగెలుపుల శంకర్రావు, డాక్టర్ జి విజయ్ కుమార్, శోభారాజా, ముక్కాల భాష్యకారులు డాక్టర్ టి మోహనశ్రీ, సంగీత దర్శకులు డాక్టర్ జె శ్రీనిబాబు, ముక్కాల భాష్యకారులు ఇంకా తెలుగు ప్రముఖులు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం తేజారావు వందన సమర్పణతో విజయవంతంగా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా వీరొక్కరే అంతటి గొప్ప అవతార పురుషుని సరస్వతి ఆలయ ట్రస్ట్ ద్వారా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు అందజేస్తూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా డైరెక్టర్గా ఉన్న శ్రీ మక్కల వెంకటేష్ పెరుమాళ్ గారికి, పెద్దవారు వారికి కూడా సవినయంగా నమస్కారాలు అందజేస్తూ, మీ అందరికీ నమస్కారాలు అందజేస్తూ, నేను వెంగమాంబ ఆరాధకుని. చివరగా ఒక వెంగమాంబ గారి లాలిపాట పాడి నా ఉపన్యాసం ముగిస్తాను. మిమ్మల్ని నిద్రపోమ్మని కాదు, మేలుకోమనే ఆ వారు లాలిపాట పాడారు. లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల తరిగుండ పురవాస తారక విలాస చిరరమ్యదరహాస శ్రీ వెంకటేశ లాలి ముద్దుల బాల లాలి గోపాల లాలి కాంచన చేల లలిత గుణజాల. అందరికీ సవినయ నమస్కృతులు అందజేస్తూ ధన్యవాదాలు. ఇందులో 2-3 విషయాలు వచ్చి, శ్రీ కృష్ణారావు హ్యాపెన్స్ టు బి అవర్ కాలేజ్ అలమ్నస్. అది గౌరవం మాకు. వీఆర్ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ నేటికి ఈస్ ఆక్యుపైయింగ్ very good position. And another thing, he is blessed with Saraswati and Lakshmi both, which is a rarity. Andariga ఇది చిక్కదు, but he is blessed. And blessings ఒకటి, యూటిలైజ్ చేసుకునేది ఒకటి.
So many people are blessed, but how many people utilize that? Society can utilize చేయవలసిందంటే he is trying to do his best. Within just 3 years, 3 సంవత్సరాల్లో ఈ బేబీని he has taken it to good height, and I am sure with God's blessings and Vasamamba's blessings, the organization will grow from strength to strength and achieve what his objectives are. He is well supported by his team, the management team comprising of so many personalities. Friends, I am humbled today by the presence of and the talk of the chief guest and all your presence. Thank you very much. జై సరస్వతి శ్రీ విద్యారంభ జ్ఞాన మహాసరస్వతి ఆలయం తరపున జై సరస్వతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సరస్వతి నమోస్తుతే 3rd ఆల్బమ్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. చాలా చక్కగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ఎలా ఉంది అంటే ఈ పాటలు సనాతన ధర్మంకి ఆలవాలమైనటువంటి భక్తి గీతాలు అంతా కూడా, అంటే సరస్వతి అమ్మవారి పైగా, కన్యకా పరమేశ్వరుని పైగా, మహాశివుని పైగా, దశావతారాలు, ఇలా వివిధ అంశాలపైగా భక్తి గీతాలను ఆలపించారు. ఆ పాడినటువంటి గాయకులను ఇక్కడ సన్మానించడం, పుర ప్రముఖులు అంటే వారి వారి రంగాలలో విశేష సేవలను అందించినటువంటి వారు, వైద్యులు, విద్యా సంస్థలకు అధిపతులు, విద్యా సంస్థలను నిర్వహించేటటువంటి ఇప్పుడు డీన్, డైరెక్టర్, కరెస్పాండెంట్ అంటాం కదా, అలాంటి వారిని ఇక్కడ సన్మానించడం అన్నది ఈ ప్రతి సంవత్సరం చేస్తాము. కాకపోతే ఇంతింతై వటుడింతై తానింతై అన్నట్లుగా ఈ సంవత్సరం మరింత విశేషంగా కన్నుల పండుగ ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ ఆలయ ధర్మకర్త శ్రీ పొన్నూరు కృష్ణారావు గారు, వారి ధర్మపత్ని మణిమాల గారు ఇక్కడ ఉన్నారు. మరిన్ని విశేషాలు విందాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 3వసారి ఆల్బమ్ రిలీజ్ చేయడం. మేము కోరిన పాటలన్నీ మాస్టర్ గారు రాసి మాకు నేర్పించి పాడిచ్చేది అంతా ఆయన చేతిలోనే ఉంది. మొత్తము మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. ఇలాగా మాస్టర్ గారు ఎవరికి ఏ దేవుడి మీద ఇష్టపడితే ఆ దేవుడి మీద రాసి మాకు నేర్పించి రికార్డింగ్ చేపిస్తున్నారు. అలాగే ఈసారి చాలా చాలా బాగా వచ్చింది వీడియోస్ అన్నీను. ఇంకా చాలా మందికి ఈ అవకాశాన్ని ఇస్తూ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేయాలని కోరుకుంటున్నాను. మాస్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ప్రోగ్రామ్కి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు కృష్ణారావు గారు, మణిమల్ల గారు. వాళ్ళతో పాటు నేను కూడా కనెక్ట్ అయ్యి ప్రతి దాంట్లో నేను ఎక్కువ పోర్షన్ తీసుకోకపోయినా కూడా నన్ను చాలా ముఖ్యంగా చూసి ఎంతో ప్రేమగా నన్ను వాళ్ళ ఇంటి మనిషిగా వాళ్ళు భావిస్తారు. వాళ్ళకుండే భక్తి, వాళ్ళకుండే అసలు ప్రతి ఒక్క పని కూడా అంత బాగా, అంత ఫుల్ఫిల్మెంట్తో అంత బాగా చేస్తారనమాట. అది చూస్తేనే మనకి చాలా ఆనందంగా, దాన్ని చూసి మేము నేర్చుకుంటున్నాం చాలా కూడా. ఈరోజు అసలు మా ప్రోగ్రామ్ పెట్టి మమ్మల్ని కూడా అంత హైలైట్ చేసి మమ్మల్ని అంత గొప్పగా తీసుకురావడం అనేది వాళ్ళ గొప్పతనానికి అదొక ఎగ్జాంపుల్ అనే చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఇదంతా సాధ్యం కాదు, నిస్వార్థం. అసలు చాలా మామూలుగా సీదాసాదాగా ఉన్నట్లుంటారు. అంత గ్రేట్గా ఉండే వీళ్ళు అంత సాదాగా, అంత ఇదిగా, అంత మామూలుగా మన్ని కూడా అంత గ్రేట్గా తీసుకురావడం అనేది చాలా ఆనందం.
ప్లస్ సంతృప్తి కూడా ఇస్తుందన్నమాట. ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. మా మణిగమ్మాల గారి పాటలు మాత్రం అద్భుతం అంటే అద్భుతం, అంత బాగా చేశారు. ఇంకా మా శ్రీనుబాబు గారి గురించి మాట్లాడడానికి మాటలే ఉండవు అన్నమాట. ఆయన చేసే ఒక్కొక్క ఈవెంట్ కానీ ఒక్కొక్కటి ఆయన తీసుకొచ్చేది మమ్మల్ని అంచెలంచెలుగా మమ్మల్ని గ్రేట్గా తీసుకొచ్చేటట్లు ఒక్కొక్కటి రాగాలతో లలితా సహస్రనామం చేశారు, అది అయింది. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఒక్కొక్కటి ఆయన అంతంత పైకి ఒక్కొక్కళ్ళని మామూలుగా ఉండే సాధారణమైన గృహిణులైనా కూడా వాళ్ళని కూడా అంత బాగా పైకి తీసుకొచ్చి అంత బాగా చేస్తున్నారు. రియల్లీ గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇవాళ ప్రోగ్రాం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది. అది నోటితో చెప్పడం కాదు, చూసిన వాళ్ళకి కన్నుల విందు వీణుల విందు అంత బాగా జరిగింది. రియల్లీ గ్రేట్ అండ్ థ్యాంక్స్ టు కృష్ణారావు గారు. ఈరోజు 11వ యానివర్సరీ జరిగింది, వార్షికోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 3వ ఆల్బమ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆల్బంలో స్పెషల్గా మణిమాల గారు చాలా చక్కగా పాడారు. 3 పాటలు వారు పాడడం జరిగింది. 11 పాటల్లో 3 పాటలు మణిమాల గారు పాడడం జరిగింది. మిగతా అందరూ కూడా చాలా చక్కగా పాడారు. నాకు రాసే భాగ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. అలా అడగడం వల్లే మనకి మన లోపల ఉన్న సరుకు బయటకు వస్తుంది. అడగడం బట్టి ఉంటుంది ఏదైనా. వారు దశావతారాలు కావాలని అడిగారు, ఎలాగని ఆలోచించాను. ఆటోమేటిక్గా భగవంతుడు అది అవకాశం ఇచ్చి చాలా చక్కగా దశావతారాలు మన అందరూ నేర్చుకోవచ్చు. మీ తెలుగు తరిగిన వారు అందరూ కూడా బాగా నేర్చుకుని ఈ ప్రబలంగా తీసుకురావాలి అని కోరుచు అందరికీ వచ్చేసిన అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Jai Saraswati. Knowledge and spirit are very important for modern world, and India, Bharat has given direction to the entire world and seen apart from science and technology, our culture is giving the future for the future generation. All youngsters and children for all should come behind and follow our culture and come and elevate themselves and also elevate the country, and also we should become, India should become number 1 in the world. Already we are number 1, we should prove that we are number 1. Today we are celebrating 11th anniversary of our Saraswati temple, Periyapalayam, and this album 3 we are released. We are promoting all budding artists, and we are not going for professionals. We want to only promote budding artists, and also we are giving housewives that we are training them, and our help of our Sinu Babu. They are all doing great achievements. They are doing. We want everybody to come and do their and bring their talent outside. Thank you. Jai Saraswati.